నా పేరు అనుష. డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలో భక్తి భావం ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన ఉన్నాడు కనుక కేసీఆర్ గారు యాదాద్రిని బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకున్నాం. దానిలో ఆనంద్ సాయి గారు చాలా అద్భుతంగా మరి ఆ ఆలయాన్ని నిర్మాణం చేస్తే మనం పోతున్నాం ఇప్పుడు ఇవాళ లక్ష్మీనరసింహస్వామి. కానీ కొండగట్టును అట్లా కాదు, కొండగట్టు అంతకంటే మించి అభివృద్ధి చేయాలని ఆనంద్ సాయి గారు పిలిచి ఇగో మాస్టర్ ప్లాన్ చేసిన మాస్టర్ ప్లాన్ కూడా రెడీ ఉంది. ఇగో మాస్టర్ ప్లాన్ కూడా మాస్టర్ ఆనంద్ సాయి గారు చేసినటువంటి ఆర్కిటెక్చర్ చేసినటువంటి ఇగో ఇది రెడీ ఉంది. ఈ ప్లాన్ మొత్తం రెడీ ఉంది. నువ్వు కలెక్టర్ దగ్గర పోయి కూర్చుంటే ఇవి వెళ్తే నీకు ఇగో ఈ మాస్టర్ ప్లాన్ కూడా మొత్తం రెడీ ఉంది. 108 అడుగుల ఎత్తున్నటువంటి ఒక విగ్రహాన్ని కూడా పెట్టాలని ఈ డిజైన్లో ఇవన్నీ కూడా నేను చేయడం జరిగింది. ఇక కొండా సురేఖ గారు చెప్పినటువంటి 100 కోట్ల ఇవి నిధులు విడుదలైనాయి ఆల్రెడీ. ఈ నిధులు 100 కోట్ల రూపాయల నిధులు విడుదలైన ఆమె చెప్పింది, ఆమెనే ఇప్పుడే మీరు విన్నారు. ఆమె శాసన మండలిలో మాట్లాడింది, మీరు అందరు కూడా విన్నారు. ఇది 100 కోట్లది, ఇది కూడా వారికి పంపిస్తాను నేను. ఇవన్నీ పోస్ట్ ద్వారా సత్యం గారికి ఇవన్నీ చూసుకోమని పంపిస్తాం. మేము మీడియా ద్వారా కూడా చేరాలి, ఆయనకు తెలవాలి, కనువిప్పు కావాలని చెప్పి నేను తెలియజేస్తూ మరి కాంగ్రెస్ శాసనసభ్యుడు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ తాను ఏదో ఊహించుకొని చేసుకుంటాడు. ఇవన్నీ నిరూపిస్తే రాజీనామా చేస్తాను అన్నాడు కనుక ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నిజంగానే నీ చొప్పదండి నియోజక ప్రజలు గెలిపించారని వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెంటనే నువ్వు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలి. నాకైతే ఒక నమ్మకం లేదండి, ఈయన చేస్తాడని నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళ బాస్ రేవంత్ రెడ్డి 2018లో కొడంగల్లో నిలబడ్డప్పుడు కూడా నేను కొడంగల్లో ఓడిపోతే నేను శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటా అని ఇదే రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిండు. మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు 2019లోనే. అంటే గురు శిష్యులు సేమ్ ఉన్నారు. అంటే వీళ్ళు మాట మీద ఉండేటోళ్ళు కాదు, మాట తప్పేటోళ్ళే. నాకైతే నమ్మకం లేదు. కానీ ఆయన ప్రజలకు కరీంనగర్ గడ్డ మీద నుంచి చెప్తున్నా అని అన్నాడు. నేను కూడా కరీంనగర్ గడ్డ మీద నుంచి సవాల్ చేస్తున్నా. నీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీ మాట మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు మాట మీద నిలబడేటోనివే అయితే, నువ్వు చెప్పిన మాట మీద నువ్వు నిలబడటం అయితే వెంటనే వైజంక్షన్ దగ్గర నువ్వే డేట్ పెట్టు, నువ్వే ఏ రోజు చెప్పు, ఎన్ని గంటలకు చెప్తే నేను అన్ని గంటలకు వస్తా, మా నాయకులతో కలిసి వస్తా. నువ్వు అక్కడ మరి నువ్వు రాజీనామా చేస్తావా, మరి శాశ్వతంగా అక్కడి నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటావా అనేది చేయాలి. అక్కడ పైకి పోవాల్సినటువంటి రోడ్డు కూడా R&B రోడ్డు ద్వారా కూడా ఆ గుట్ట మీదకి పోవాల్సినటువంటి రోడ్డు కూడా మేమే చేసినాం, మా ప్రభుత్వమే చేసింది. ఇంత అవగాహన లేకుండా మాట్లాడడానికి కొద్దిగా సిగ్గన్న ఉండాలి, తెలుసుకొని మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. నీ పేరేమో సత్యం, నువ్వు మాట్లాడేదేమో అన్న అసత్యాలు. నీ పేరేమో సత్యం, నువ్వు మాట్లాడేదేమో అన్ని అసత్యాలు. కనుక ఇప్పటికైనా కొండగట్టుకు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ఆ కొండా సురేఖ గారు శాసన మండలి ఏదో కొన్ని డబ్బులు ఇస్తామన్నట్టు మాట్లాడేది, కానీ అది ఇక ఉత్తదే. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ రాకముందు ఎన్ని అబద్ధాలు చెప్పిందో, ఇవాళ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కూడా గవే అబద్ధాలను కంటిన్యూషన్ చేస్తూ ఉంది. కనుక మీరు వెంటనే ఈ యొక్క కొండగట్టు మా అంజన్న క్షేత్రానికి పరవలను చూసుకొని బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా కొండగట్టు, నేను గతంలో చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన, అరే మేము ఇచ్చిన నిధులు ఉన్నాయా, వాటిని కంటిన్యూషన్ చేయండి, వాటిని నిరంతరంగా అయిన పనులను కంటిన్యూషన్ గా కొనసాగించారు అని చెప్పి నేను చాలాసార్లు మొన్న కూడా చెప్పిన. ఈ ల్యాండ్ ఇష్యూలో కూడా పట్టించుకోలే, ఎమ్మెల్యే పట్టించుకోలే, ఎంపీ పట్టించుకోలే. ఆ అటవీ శాఖలు మొత్తం పెట్టేసి కటప్ చేసేసారు. 6.5 ఎకరాలు కథం. ఆడికి కనీసం ఫోన్ కూడా పోలే. ఇక ఈయనకు అంజన్న గుడి మీద ఉన్న ప్రేమ, ఇది ఎంత పెద్ద ప్రేమ ఉన్నదో సత్యంకు. కనుక ఈయన ఒక రకంగా ఈయన పరిపాలన అంతా రౌడీ షీటర్ల పరిపాలనే.
మా ఇంటి మీదకే దాడికి వచ్చే ఇంకెక్కడ పడితే అక్కడ కార్యకర్తలు బెదిరించుడు అంటే అలా ఏదైనా ప్రెస్లా నిన్న హరిబాబు అని ఒక పిల్లవాడు అజయ్ అని ఒక పిల్లవాడు నాకు ఫోన్ చేసి అన్న సత్యం మమ్మల్ని బెదిరిస్తుండన్నా ఎందుకు తమ్మి అంటే కొండగట్లో ఇట్లా జరిగింది దాన్ని జరిగితే నువ్వే నిధులు తెచ్చినవని మేము అడిగినందుకు మమ్మల్ని బెదిరిస్తున్నా కేసు పెడతామన్నా నిన్ను చంపేస్తామన్నా అని అంటుండ్రన్నా అని కొంతమంది పిల్లగాళ్ళు నాకు ఫోన్ చేస్తే భయపడకూడదు బిడ్డ మేము ఉన్నాం, పార్టీగా ఉన్నాం, మేము కాపాడుకుంటాం, మీరేం ధైర్యపడాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తీస్తుంది, రాజ్యాంగం ఉంది, ఇవన్నీ చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పి అలా ధైర్యం పెట్టినాం. మా మంచిగా అడ్వకేట్లు ఉన్నారు, బ్రహ్మాండంగా మేము మిమ్మల్ని కాపాడుకుంటాం బిడ్డ అని చెప్పాం.